This conference will now be recorded. Hello friends, welcome to our Telugu Tech Life YouTube channel. So friends, thanks for the 27.5k plus subscribers. So friends, ఈ రోజు నేను ఈ వీడియోలో మన సిస్టంలో ఉన్న పీడిఎఫ్ ఫైల్స్ ని కానీ వర్డ్ ఫైల్స్ ని కానీ ఒక ఫార్మాట్ నుంచి అనదర్ ఫార్మాట్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అని మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అన్నమాట. అది చేస్తున్నాను. సో మాక్సిమం ఫ్రెండ్స్ మేము ఇంతవరకు దీన్ని వీడియో చేయకపోవడానికి రీజన్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మన సిస్టమ్ లో కానీ మొబైల్లో కానీ ఆఫ్లైన్ అప్లికేషన్ లేదంటే ఆఫ్లైన్ సాఫ్ట్వేర్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ పీడిఎఫ్ నుంచి వర్డ్ లోకి కన్వర్ట్ చేయడానికి ఆఫ్లైన్ అయితే ఏ సాఫ్ట్వేర్ కూడా మనకి అవైలబుల్ గా లేదు. సో కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. సో చూడండి, పీడిఎఫ్ టు వర్డ్ కన్వర్టర్ ఆన్లైన్. సో ఇలా మీరు ఒకటి సెర్చ్ చేశారంటే నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ అనేవి ఇక్కడ మనకు వస్తాయి. బట్ ఇక్కడ మనం వన్ థింగ్ టు రిమెంబర్ ఏంటి అంటే, మనం ఒక వెబ్సైట్ యూజ్ చేసి కన్వర్ట్ చేసుకుంటున్నాము అంటే, సో అది ఆ డేటాబేస్ లో స్టోర్ అవుతుంది అని. సో సెక్యూరిటీ పర్పస్ కోసం మాత్రమే. ఇప్పుడు చూడండి, rose.pdf అనే ఒక పీడిఎఫ్ ఫైల్ ఉంది. దీన్ని నేను వర్డ్ లోకి కన్వర్ట్ చేయాలి అనుకున్నాను. కన్వర్ట్ చేసే ప్రాసెస్ లో ఇది అప్లోడ్ అవుతుంది. అంటే ఈ వెబ్సైట్ లోకి అప్లోడ్ అయిన తర్వాతే మనకి కన్వర్ట్ అవుతుంది అనమాట. అంటే ఈ వెబ్సైట్ లో స్టోర్ అవుతుంది కదా, సో మన డేటా అక్కడ ఎందుకు స్టోర్ అవ్వాలి అన్న పర్పస్ కోసం నేనైతే ఇంతవరకు ఈ వీడియో చేయలేదు. బట్ రిక్వెస్టెడ్ వీడియో కాబట్టి ఇది చెప్పాల్సి వస్తుంది. నాట్ ఓన్లీ పీడిఎఫ్ ఫైల్స్ ఫ్రెండ్స్, ఇక్కడ సో చూడండి, ఇక్కడ పీడిఎఫ్ చేసేటప్పుడు ఈ స్మాల్ పీడిఎఫ్ అనే వెబ్సైట్ లో లాగిన్ అడిగింది. లాగిన్ అడగడం వల్ల నేను బ్యాక్ వచ్చేసాను అనమాట. సో అనదర్ పోర్టల్ చూస్తే ఐ లవ్ పీడిఎఫ్ అనేది ఉంది. సో ఇక్కడ చూద్దాము, కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ సైన్ ఇన్ అయితే అడగదు. సో చూడండి, ఈ ఫైల్లో ఇక్కడ పీడిఎఫ్ కదా, సో మెషిన్ లెర్నింగ్ యూజింగ్ పైథాన్ అనే ఒక పీడిఎఫ్ ఫైల్ ఉంది. దీన్ని నేను వర్డ్ కన్వర్ట్ చేయాలనుకున్నాను. సో చూడండి, సో పీడిఎఫ్ టు వర్డ్, కన్వర్ట్ టు వర్డ్, ఒక ఫైల్ అనేది అప్లోడ్ అవుతూ ఉంది. ఓకే, ఇప్పుడు డౌన్లోడ్ చేసుకుందాం. అంటే మన డేటా అనేది అక్కడ స్టోర్ అవుతుంది కాబట్టి నేను ఇంతవరకు చెప్పలేదు. సో ఇలా ఆఫ్లైన్ లో అయితే ఏమి మీకు లేవు ఫ్రెండ్స్. సో ఆన్లైన్ లో అయితే కన్వర్ట్ చేయొచ్చు. నాట్ ఓన్లీ పీడిఎఫ్ టు వర్డ్, వర్డ్ నుంచి పీడిఎఫ్ కన్వర్ట్ చేయొచ్చు, ఎక్సెల్ కన్వర్ట్ చేయొచ్చు, అన్ని పాసిబిలిటీస్. ఒక ఇమేజ్ ను కూడా మనం పీడిఎఫ్ లాగా వర్డ్ లాగా కన్వర్ట్ చేయొచ్చు. సో ఈ పాసిబిలిటీ అయితే ఆన్లైన్ లో ఉంది ఫ్రెండ్స్. సో బట్ మోస్ట్లీ అయితే మేము ప్రిఫర్ చేయము. సో చూడండి, అనదర్ ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. కన్వర్ట్ ఇమేజ్ టు పీడిఎఫ్. ఓకే, సో చూడండి, చాలా పోర్టల్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. సో adobe.com లో చూద్దాము. ఇది అఫీషియల్ వెబ్సైట్, ట్రస్టెడ్ వెబ్సైట్ అన్నమాట ఇది. సో అందుకని దీన్ని ప్రిఫర్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు ఏ ఇమేజ్ అయితే కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నారో ఆ ఇమేజ్ ని ఇక్కడ లోడ్ చేస్తే సరిపోతుంది అన్నమాట. ఓకే, సో ఒక రోజు అనే ఇమేజ్ ఉంది. సో దాన్ని నేను సో జేపీజీ టు పీడిఎఫ్ ఫార్మాట్ లో కన్వర్ట్ అవుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, మనకి ఎంఎస్ ఆఫీస్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ మనకి డబ్ల్యూపిఎస్ ఆఫీస్ ఉంది. అది కూడా అఫీషియల్ అన్నమాట. బట్ ఏంటి అంటే ఆల్టర్నేట్ గా ఎంఎస్ ఆఫీస్ కి ఆల్టర్నేట్ గా వర్క్ అవుతుంది. బట్ ఇలా కన్వర్షన్ అయితే దాంట్లో కూడా పాసిబిలిటీ లేదు. సో దట్ ద రీజన్ ఆన్లైన్ చేస్తాం మనం ఎవ్రీవన్. ఓకేనా, సో పీడిఎఫ్ రెడీ అయిపోయింది, డౌన్లోడ్ చేయండి. ఓకే, సో డబ్ల్యూపిఎస్ ఆఫీస్ కు సంబంధించిన వీడియో కూడా నేను ప్రీవియస్ గా చేస్తున్నాను. సో ఒకసారి ఆ వీడియోని కూడా చెక్ చేస్తే మీకు అర్థమైపోతుంది. సో చూడండి, ఒక రోజ్ అనే ఇమేజ్ మీకు పీడిఎఫ్ ఫార్మాట్ లోకి కన్వర్ట్ అయిపోయింది. So this is all what about this video friends. So if you have any doubts, you can comment us in the comment section. So that's all for this video, and so kindly share the video and subscribe to our channel also. Thank you.